నోకియా 6 ఇప్పుడు మరింత తగ్గింపు ధరలో బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఒకటైన నోకియా 6 మరోసారి ధర తగ్గింపును అందుకుంది. జూన్ 2017లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధరను 14,999 నుంచి 13,499కి తగ్గిస్తూ హెచ్ఎండి గ్లోబల్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 500 తగ్గించడంలో 12,999కే ఈ ఫోన్ లభ్యమవుతుంది. అమెజాన్ ఇండియాలో స్టోర్లో ఈ ఫోన్లు ఎక్స్క్లూజివ్ గా లభ్యమవుతున్నాయి. నోకియా 6 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాత ఫోన్లకు సంబంధించి స్టాక్ క్లియర్ చేసుకునేందుకు హెచ్ఎండి గ్లోబల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే నోకియా 6 మోడల్ కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. 16,999 ధర ట్యాగ్ తో ఈ ఫోన్ ట్రెండ్ అవుతుంది. తమ పాత స్మార్ట్ ఫోన్లతో నోకియా 6 ను ఎక్స్చేంజ్ చేసుకోవాలనే వారికి ఎక్స్చేంజ్ వాల్యూ క్రింద 10,711 వరకు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈఎంఐ పద్ధతిలో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకునే వారు నెలకు 618 చొప్పున చెల్లించి ఈ డివైస్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై ఏడాది పాటు యాక్సిడెంట్, లిక్విడ్ అలానే స్క్రీన్ ప్రొటెక్షన్ ను తీసుకోవాలనుకునే వారు అదనంగా 739 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ కోరుకునే అదనంగా మరో 749 చెల్లించాల్సి ఉంటుంది. నోకియా 6 స్పెసిఫికేషన్లు 5.5 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే విత్ 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నాగౌట్ ఆపరేటింగ్ సిస్టమ్, Qualcomm Snapdragon 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్, స్టోరేజ్ వేరియంట్స్, మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128GB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. 16 మెగాపిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G LTE సపోర్ట్, వైఫై, NFC సపోర్ట్, మైక్రో USB 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు 6000 సిరీస్ అల్యూమినియం గ్రేట్ మెటల్ తో నోకియా 6 రఫ్ అండ్ టఫ్. నోకియా నుంచి లాంచ్ అయిన ఫీచర్ ఫోన్లు మాత్రమే కాదు, స్మార్ట్ ఫోన్లు కూడా అదే స్థాయిలో పటుత్వాన్ని కలిగి ఉండడం సంచలనం రేకెత్తిస్తుంది. 6000 సిరీస్ అల్యూమినియం గ్రేట్ మెటల్ తో క్రాఫ్ట్ చేయబడిన నోకియా 6 ఫోన్ మరింత మన్నికగాను దృఢంగాను కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.